లక్ష్మణ్ కూడా వస్తా అని చెప్పిన. దీని ద్వారా ఈ మంచిర్యాల కార్పొరేషన్ అక్క చెల్లెళ్లకు, పెద్దమ్మలకు, అన్నదమ్ములకు ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్ లో ఐకేబాల్ మా గ్రామంలో ఐకేబాల్ ఇక్కడ మెప్పాలో కూడా వాళ్ళకు కూడా కొన్ని చేసినాం. ఇంకా వాళ్ళకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నే జరిగినాం వాళ్ళకి అన్ని జరగలేదు. తప్పకుండా వాళ్ళకు కూడా అన్ని రకాల సహకారం పనిచేసి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం ఉందో 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా ఐకేపీ గారిని మెప్ప అక్కలను ఆ రకంగా తీర్చడానికి సిద్ధం ఉన్నాం. ఇక చిట్టచేరుగా ఈ కార్పొరేషన్ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దమ్మలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. ఈరోజు ఈ ఎన్నికల్లో మరొకసారి పరీక్ష మనకు. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో రాలేకపోయినా 1 దినం కోసం వచ్చినా కూడా రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చింది. ఈసారి సరే కట్టెపట్టుకున్న మనుషులందరూ తిరిగే పరిస్థితుల్లో అక్కడికి వస్తాను. నేను తప్పకుండా మీటింగ్లో కూడా వస్తాను. కాబట్టి మీరు మన్నించి ఎక్కువ తక్కువ ఎక్కడ రాలేకపోయినా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను నిలబడితే ఎట్లుంటుందో ఈ 60 మంది ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు నన్ను చూసుకొని, నేను నా ముఖం చూసుకొని, నేను మీకున్న మీ మొత్తం పట్టణాన్ని ఈ కార్పొరేషన్ అభివృద్ధి ఏ విధంగా చేస్తాను ఇప్పటికీ ఇంతవరకు మాటలు చెప్పలేదు, ప్రచారం చేసుకోలేడు. తీసుకొచ్చిన టెండర్లు అయిపోయినాయి, వర్కులు స్టార్ట్ అయినాడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేసింది తప్పితే ఎక్కువ తక్కువ చేసుకోలేదు. ఈరోజు మీకు చెప్తున్నా, ఇవాళ ఈ 60 మందిని గెలిపేయండి. రేపు రాష్ట్రంలో మరొకసారి నెంబర్ 1 వచ్చి మంచిర్యాల నియోజకవర్గం దేనికైనా నెంబర్ 1 అని ఒక విధమైన సంకేతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో ఇంకా మన అభివృద్ధి పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 60 మంది అభ్యర్థులు ఎవరున్నా కూడా అభ్యర్థుల జాగాలు అన్న చూసుకుని నేను పోటీ చేస్తున్నట్టు 60 డివిజన్లో నేనే పోటీ చేస్తాను అనుకుని 60 మంది ఓటేసేది నా కోసం అనుకొని ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా భరించి క్షమించి వాళ్ళ 60 మందిని గెలిపేయండి. తప్పకుండా 60 మందిని మీరు గెలిపిస్తే మొత్తం రాష్ట్రంలో నేను గెలిచేస్తాను, రాష్ట్రంలో నేను గెలిచేస్తాను మీకు. ఆ విధంగా అందరూ సహకరించడానికి చేతులెత్తి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ దినం ఇక్కడ, ఎందుకంటే పోలింగ్ శాతం ఇక్కడ కానీ నర్సపూర్ కానీ చాలా తక్కువ ఉంటుంది. అది చూసుకొని ఈసారి పోలింగ్ శాతం అత్యధికంగా దాదాపు 80-90% పోలింగ్ అయితే చేసి 60 మంది అభ్యర్థులను గెలిచి మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం ఉంది, ప్రభుత్వంలో కూడా మొట్టమొదటి స్థానం ఉంది అని ఒక సంకేతాన్ని ప్రభుత్వానికి మనం సంధించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. మీరు ఇంకా కొంచెం సహాయం చేయండి, కొంత సహకరించండి. రేపు ఉత్తర తెలంగాణలో మంచిర్యాలను మొట్టమొదటి పట్టణంగా తీర్చిదిద్దే అవకాశం నా చేతికి వస్తుంది. కాబట్టి దానికి మీ అందరూ ప్రతి ఒక్క ఓటరు అంటే ఈ సందేశం ప్రతి ఒక్కరు చేరుద్ది. వెనుక ముందు అయినా కూడా సాధ్యమైన ద్వారా నేను కూడా వాడల మీటింగ్లకు వస్తాను. 4-5 వాడలు 40 ఒక్కరు పెట్టి అందరూ గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇవాళ ప్రెస్ ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తప్పకుండా మీ బిడ్డని నేను ఇక్కడి నుంచే ఒట్టి పెరిగిన కాబట్టి ఈ ప్రాంతాన్ని రుణం తెచ్చుకోవడానికి వచ్చిన నేను నన్ను పెంచి పెద్ద చేసిన ఈ ప్రాంతం రుణం తెచ్చుకోవాలని రాజకీయాలకు వచ్చిన. రాజకీయాలకు ఇంకా వేరే ఏ రకమైన ఉద్దేశంతో కాదు, నాకు వేరే ఏ రకమైన ఉద్దేశాలే అవసరం లేదు. నాకు దేవుడు ఇచ్చే చాలా సరిపోతుంది. చేసి మరొకసారి చేతిలో తెలుసుకున్నాను. సరే మొన్న కూడా ఇంకొక విషయం మర్చిపోయాను. మా ప్రస్థానం అనేది 102 చాలా మంది ఎక్కడ పోయిన వాళ్ళు అంతా ఇవాళ ఎట్లా ముందో చూస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.